దివ్యాంగుల పెన్షన్దారుల సమస్యలపై మద్దమాది కృష్ణ ఉద్యమం చేస్తున్నారన్నారు ఎంఆర్పీఎస్ స్వాధీ నాయకులు తిప్పారావు. వారి ఉద్యమానికి తామంతా కంకణం పత్తులే ముందుకు సాగాలని కోరారు. ఇక వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావం సందర్భంగా మల్కజ్గిరి చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షులు వినయ్. దివ్యాంగుల హక్కుల కోసం మద్దమాది కృష్ణ ఉద్యమం చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కారానికి సంఘం ఆవిర్భావం నుంచి ముందున్నారని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్దారుల సమస్యలపై పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ అంచెలంచెలుగా 4,000 రూపాయలు 2,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. కృష్ణమాది గారు పద్మశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో వికలాంగులు, వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు అంటే అన్ని రకాల పెన్షన్దారులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ 6,000, 4,000 పెంచాలని మరో పోరాటానికి సిద్ధమైండు. ఆ పోరాటాన్ని విజయవంతం చేయడానికి మీరు కంకణబద్దులై ముందుకు రావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, జరుగుతుంది. ఈ నెల జరగవలసిన బహిరంగ సభ ఏదైతే ఉందో పెరేడ్ గ్రౌండ్లో జరిగేది ఉండే, కానీ ఆ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలున్నాయి కాబట్టి మరో వారం రోజులు దాన్ని పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికే జిల్లాలు అన్ని నియోజకవర్గాలు కూడా అన్న పర్యటన చేస్తున్నారు. దాదాపు 30 లక్షల మందితోని హైదరాబాద్ దిగ్బంధం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరందరూ వికలాంగులందరూ, వృద్ధులు, వితంతులు, ఎవరైతే పెన్షన్దారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హాజరై దాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా పెన్షన్దారులందరికీ మనస్ఫూర్తిగా, మనసాక్షిగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ముగించుకున్న జై మాదిగా, జై వికలాంగ.